మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు తిరుమల తిరుపతి హైలైట్స్ ఛానల్ నందు న్యూ వీడియోస్ చూడడానికి కోసం నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసి ఉంచండి. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి, మీరు చూస్తున్నారు తిరుమల తిరుపతి హైలైట్స్. మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ Q&A ఎపిసోడ్కి వెల్కమ్ అండి. ఇవాళ మీ ద్వారా వచ్చినటువంటి కామెంట్స్ని కొన్ని పికప్ చేశాను. అందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వేశారండి. వాటికి సంబంధించిన రిప్లైస్ని మీకు ఈ వీడియో ద్వారా అందించబోతున్నానండి. దాంతోపాటుగా జనరల్గా కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారు, వాటిని మొత్తం పిక్ చేశాను. వాటిని మీకు చదువుతూ ఈ వీడియో ద్వారా మీకు మీ మధ్యలో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్కి రిప్లైస్, సరైన ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి క్లారిటీ ఇవ్వాలని నా ఈ చిన్న ప్రయత్నం అండి. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దాం మన ప్రోగ్రామ్. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం పదండి. లెట్స్ గో బిగిన్. ఓకేనండి, ఫస్ట్ క్వశ్చన్ మొదలెడదాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అష్టబంధన బాలాలయ సంప్రోక్షణ టైంలో దర్శనం ఉందా లేదా, అసలు ఏ రోజుల్లో జరుగుతుంది, వాటి వివరాలు తెలియజేయగలరా అని అడిగారండి. చాలామంది అడిగారండి ఈ క్వశ్చన్ని. మహాసంప్రోక్షణ ప్రోగ్రాంలు మనకి తిరుమలలో 12 ఏళ్ళకి ఒకసారి వస్తుందండి. అది ఈసారి ఆగస్ట్ మంత్లో 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరుగుతుందండి. మనకి 11వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఆ యొక్క సంప్రోక్షణ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచే మనకి దర్శనం ఉండదండి. అయితే ఎందుకు ఉండదు అనే క్వశ్చన్ చాలామందికి అడిగారు. అదేవిధంగా టీటీడీ ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. పబ్లిక్ నుంచి 33% దర్శనం ఆ వేళల్లో ఉంచండి అన్నారు. అసలు సంప్రోక్షణ టైంలో దర్శనము కుదరదని చెప్పడం ముందు చెప్పారండి. అయితే కొంత సమయమే మిగులుతుంది, అందరినీ సాటిస్ఫై చేయలేము అన్నట్టుగా దర్శనం లేదని చెప్పారు. అయితే మళ్ళీ పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ కూడా దర్శనం ఉంచండి అని ఒపీనియన్ ఇచ్చారు. వాళ్ళ ఒపీనియన్ని ఫీడ్బ్యాక్ రూపంలో తీసుకొని మనకి దర్శనం ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే రోజులో ఒక 5 అవర్స్ మనకి దర్శనానికి కేటాయించడం జరిగింది. మిగతా టైంలో పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. మీరు ఆ సమయంలో మనం వచ్చి తిరుమలకు వచ్చి క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం పొందొచ్చండి. అంటే ఎంతమందికి వీలైతే అంతమందికి ప్రొవైడ్ చేయగలమని టీటీడీ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ఆ టైంలో ఆ 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు నో విఐపి బ్రేక్స్, సేవలు కానీ ఎటువంటి సిఫారసులు కానీ తీసుకోబడదు. సో ఫ్రెండ్స్, మీరు ఆ తారీఖులో రావాలనుకుంటే రండి, మీకు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది, చూడొచ్చు. లేదా మన ఇంటి దగ్గరే టీవీలో టెలికాస్ట్ చేస్తారండి. సో ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గరే కూర్చొని కూడా మీరు చూడొచ్చు. అదే టైంలో మీరు కానీ ప్రోగ్రామ్ ఉంటే రండి, వచ్చి మీరు తిరుమలలో అటెండ్ అవ్వచ్చు. సో దానికి ఏం ప్రాబ్లం లేదండి. చాలామంది 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందన్నారు, కానీ లేదండి. 9, 10, 11వ తారీఖులో ఎటువంటి ప్రోగ్రామ్ ఏం లేదు. మీరు మీ దర్శనం టికెట్స్ ఉంటే, మీ సేవ ఉంటే 9, 10, 11వ తారీఖు వరకు రావచ్చు. 11వ తారీఖు స్పెషల్ ఎంట్రీ దర్శనం ఏం లేదు. కాబట్టి ఆ తారీఖు వరకు మీకు సేవలు కానీ ఏదైనా ఉంటే 11వ తారీఖు వరకు మీరు యథావిధిగా వచ్చి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఉన్న డౌట్ క్లియర్ అని అనుకుంటాను. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ రామ్ ప్రకాష్ అడిగారు. ప్లీజ్ హెల్ప్ మీ, ఐ ప్లాన్డ్ టు August 26th, 2018 బట్ ఐ బుక్డ్ 27th August 2018. హౌ టు చేంజ్ ద డేట్ ఆర్ క్యాన్సిల్, ఎనీ ఐడియా ప్లీజ్ టెల్ మీ, ఐ లాస్ట్ 900 రూపీస్ అన్నారండి. గుడ్ క్వశ్చన్ అండి. బట్ 300 రూపీస్ టికెట్స్ని వన్స్ బుక్ చేసుకుంటే క్యాన్సిలేషన్ ఆప్షన్ లేదండి. అదేవిధంగా ప్రీపోన్ కానీ పోస్ట్ పోన్ కూడా ఆప్షన్ లేదు, రీఫండ్ కూడా రాదు. సో మీ బుక్ చేసుకున్న డేట్కే మీరు వచ్చి దర్శనం పొందాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ మోహన్ ప్రియ గారు అడిగారండి. సార్, హౌ టు రిజిస్టర్ ఫర్ తులాభారం ఇన్ టీటీడీ, వాట్స్ ద ప్రొసీజర్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అన్నారు. చాలా సింపుల్ అండి. మీరు ఏదో ఒక సేవ టికెటో లేదా 300 రూపీస్ టికెటో లేదా ఫ్రీ దర్శనమో దివ్య దర్శనంకో మన తిరుమల టెంపుల్కో ఎంటర్ అవుతారు కదండి. తిరుమల టెంపుల్లోకి వెళ్ళంగానే మెయిన్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతుందండి తులాభారం సర్వీస్. సో అక్కడ చాలా ఫ్రీగా సర్వీస్ అండి అది. మీరు అనుకున్న వెయిట్ని అక్కడ వెయిట్ చేసి, అంటే మీ పాప పిల్లాడికో వెయిట్ వేయాలనుకుంటారు కదా, జనరల్గా మొక్కులు తీర్చుకోవడం అక్కడ చేస్తారు కదండి. దానికి వెయిట్ తగ్గట్టు మీకు ఐటమ్స్ ఉంటుంది. అంటే మీకు కాయిన్స్ కానీ చక్కెర, కొందరు బెల్లము ఇలా వేస్తూ ఉంటారు కదా, అవన్నీ ప్రొవైడ్ చేస్తుందండి టీటీడీ. మీరు జస్ట్ ఆ వెయిట్కి తగ్గట్టు అమౌంట్ని అక్కడ పే చేసి మీరు మీ యొక్క మొక్కులు తీర్చుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఉందండి. నవంబర్ మంత్, డిసెంబర్ మంత్లో తోమాల సేవకి బుక్ చేయాలనుకుంటున్నాను. ఆ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి. లక్ష్మీదేవి గారు, మీకు ఆల్రెడీ నవంబర్ మంత్
ఎలక్ట్రానిక్ డిపో స్టార్ట్ అయ్యిందండి. 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఉంది. మీరు నవంబర్ మంత్కి ఇప్పుడే ఎన్రోల్మెంట్ చేసుకోండి. మీకు తోమాల సేవ అందులో పార్టిసిపేట్ చేయండి. మీకు అదృష్టం బాగుంటే వస్తుంది. అదేవిధంగా డిసెంబర్ మంత్ కావాలంటే మీరు నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఫ్రైడే రోజు 10 గంటలకి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుందండి. ఆ రోజు ఒకసారి మన వెబ్సైట్ని చెక్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అండి, నేను సేవకి అప్లై చేశాను ఆన్లైన్లో. టీమ్ లీడర్గా నేనే ఉన్నాను, బట్ ఐ హ్యావ్ ఎగ్జామ్స్ ఆన్ దట్ డే. సో నేను లేకుండా వాళ్ళు రావచ్చా నా టీం సభ్యులు? ఏదైనా ఐడియా చెప్పండి ప్లీజ్. సో ఎక్సలెంట్ అండి. ఈ క్వశ్చన్ చాలామందికి ఉంది. ఈ క్వశ్చన్కి నేను ఒకసారి ఎంక్వైరీ చేసి కనుక్కున్నానండి. అయితే టీం లీడర్ లేని పక్షంలో టీం సభ్యులు వచ్చి అక్కడ రిపోర్ట్ చేసి మీ సేవా డ్యూటీస్ని మీరు చేయొచ్చండి. సో సర్టన్ రీజన్ ఉంది కదా, రీజన్ ఉంది కాబట్టి అక్కడ చెప్పి మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు ఈ రీజన్ చెప్పి మీ టీం సభ్యులంతా వెళ్ళి చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్, మీకు ఎగ్జామ్ ఉంది కదా, అది బాగా రాయండి. ఆ దేవుని కృప ఎప్పుడు మీ పైన ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మూర్తి గారిదండి. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఎక్కడుంది? వాటి టికెట్స్ని ఎన్ని గంటలకి ఇస్తారు? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. సో ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్స్కి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి సపరేట్ క్యూ లైన్ ఉంది, సపరేట్ కౌంటర్ కూడా ఉందండి. ఉదయాన్నే ప్రతిరోజు 7ంటికే 2 స్లాట్స్కి సంబంధించిన టికెట్స్ని ప్రతిరోజు ఇచ్చేస్తారండి. అంటే మనము 7ంటికల్లా క్యూ కౌంటర్కి వెళ్ళాలండి. కౌంటర్ వచ్చి మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ మ్యూజియం ఉంది కదా, దానికి ఆపోజిట్లో సీనియర్ సిటిజన్స్ అండ్ దివ్యాంగులకు సపరేట్ కౌంటర్ ఉందండి. ఆ కౌంటర్లో ఉదయాన్నే 7ంటికల్లా అక్కడికి వెళ్ళి మన యొక్క ఐడి ప్రూఫ్, హ్యాండిక్యాప్స్కి అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది చూపించి అక్కడ టికెట్ తీసుకోవాలండి. అక్కడ నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక మనిషిని కూడా మీరు తీసుకొని రావచ్చు, లేదా శ్రీవారి సేవకులు మీకు హెల్ప్గా టీటీడీ ప్రొవైడ్ చేస్తుందండి. మీరు అక్కడ టికెట్ కౌంటర్కి వెళ్ళి ఉదయాన్నే 7ంటికల్లా తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రెడ్డి గారు అడుగుతున్నారండి. సార్, డ్రెస్ కోడ్ మ్యాండటరీనా లేకపోతే ఏదైనా వేరే డ్రెస్ వేసుకోవచ్చా శ్రీవారి సేవ సర్వీసెస్కి వచ్చినప్పుడు? లేదండి, మీరు ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకోకూడదు. అక్కడ యూనిఫామ్ కోడ్ ఉందండి. మగవారికి అయితే వైట్ అండ్ వైట్, లేడీస్కి అయితే థిక్ ఆరెంజ్ కలర్ డ్రెస్ కానీ శారీ కానీ. సో ఇక్కడ మ్యాండటరీ యూనిఫామ్ కోడ్. ఫ్రమ్ అలేఖ్య గారు, వీఆర్ ప్లానింగ్ టు తిరుమల ఇన్ దిస్ మంత్. ఐ వాంట్ టు బుక్ అకామిడేషన్ ఇన్ తిరుమల. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు బుక్ ఇన్ విచ్ వెబ్సైట్? గుడ్ అండి, ఎక్సలెంట్ క్వశ్చన్. మనకి టీటీడీ వెబ్సైట్ ఉంది కదండి, ttdsevaonline.com. దాంట్లో మీరు అకామిడేషన్ సెలెక్ట్ చేసుకొని ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో మీకు అవైలబుల్లో లేకపోతే మీరు సిఆర్ఓ ఆఫీస్కి వచ్చి మన డైరెక్ట్గా కరెంట్ బుకింగ్ కౌంటర్లో మీరు జనరల్ క్యూలో ఈజీగా అకామిడేషన్ పొందొచ్చండి. అదేవిధంగా తిరుపతిలో శ్రీనివాసం, మనకి విష్ణునివాసం ఉంది కదా, అక్కడ కూడా మీరు వేకెంట్ని పొజిషన్ చూసుకోండి. అక్కడికి వెళ్ళి మీరు కరెంట్ బుకింగ్లో నిల్చొని మీరు ఈజీగా పొందొచ్చు. మీకు అకామిడేషన్స్ ఈజీగా దొరుకుతాయండి. ఓకే ఫ్రెండ్స్, మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మణిపాల్ గారు. హాయ్ బ్రో, టీటీడీ మొబైల్ యాప్లో నేను ప్రజెంట్ మొబైల్ నెంబర్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఎలా చెప్పండి ప్లీజ్? గుడ్ క్వశ్చన్ అండి. మీరు మన టీటీడీ వెబ్సైట్ ద్వారా కానీ మొబైల్ యాప్ ద్వారా కానీ మీరు ఎంటర్ అయ్యాక మీకు మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీ యొక్క ప్రొఫైల్ మొత్తం ఓపెన్ అవుతుందండి. మీరు మొబైల్ చేంజ్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి చేంజ్ చేయండి. చేంజ్ చేసిన వెంటనే మీకు ఓటీపీ కూడా వస్తుంది. ఓటీపీని రైట్గా ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ రాకేష్ అండి. ఐ ట్రై టు బుక్ టికెట్స్ టుడే మార్నింగ్ 5 AM బట్ నాట్ సీయింగ్ ఎనీ ఓపెన్ స్లాట్స్ అండర్ స్పెషల్ దర్శన్ ఇన్ టీటీడీ పోర్టల్. ప్లీజ్ ఈజ్ దేర్ ఎనీ ఆప్షన్ టు బుక్? ప్లీజ్ లెట్ మీ నో. గుడ్ క్వశ్చన్ అండి, చాలామంది అడిగారు. ఇదివరకు 5 AMకి టీటీడీ వెబ్సైట్లో స్పెషల్ కోటా రిలీజ్ అవుతా ఉంది. ఇప్పుడు కంటిన్యూగా టీటీడీ స్టాప్ చేయడం జరిగిందండి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో దానికోసం ఆ యొక్క కోటాని క్యాన్సిల్ చేయడం జరిగింది. దానికి ఆల్టర్నేట్గా మనకి తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంది కదండి, అందులో ఎవ్రీ డే 1000 టికెట్స్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ చాయిస్ కిందన ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా మీరు అక్కడికి వచ్చి శ్రీనివాసం కాంప్లెక్స్లో ఒక పెద్ద కౌంటర్ పెట్టారు. ఆ కౌంటర్లో నిలబడుకొని ఉదయం 7ంటికి స్టార్ట్ అవుతుందండి. అంటే 8ంటికి ఇస్తారు. మీరు 1 గంట అటు ఇటుగా త్వరగా వెళ్ళండి. మీరు వెళ్ళే అక్కడికి వెళ్ళి మీ టికెట్ని మీరు పొందండి. అదే రోజుకే సాయంత్రంకో మధ్యాహ్నానికో మీకు టికెట్ ఖచ్చితంగా వస్తుంది. మీరు కరెంట్ బుకింగ్ తీసుకోవచ్చు. మీరు శ్రీనివాసం కాంప్లెక్స్కి తిరుపతిలోకి వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ సురేష్ గారు. తిరుపావడ టికెట్స్ని ఎలా తీసుకోవాలి చెప్పండి? చాలా గుడ్ క్వశ్చన్ అండి. ఈ తిరుపావడ సేవ టికెట్స్ని మనకి తిరుమలలో విజయ బ్యాంక్ ఉంది కదండి, ఆర్జిత సేవ టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు 1 డే బిఫోర్, అంటే తిరుపావడ సేవ మనకి ప్రతి గురువారం జరుగుతుంది. అంటే మీరు 1 డే బిఫోర్ అంటే బుధవారం రోజు మీరు తిరుమలకి వెళ్ళాక
ఆర్జితం టికెట్స్ ఇచ్చే కౌంటర్కి వెళ్ళి మీరు అక్కడికి ఎన్రోల్ చేసుకోండి. లక్కీ డిప్ ద్వారానే ఈ త్రిపౌడ సేవ మీకు రావచ్చు. మీరు 1 day బిఫోర్ వెళ్ళి అక్కడ ఎన్రోల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ నాగేష్ యాదవ్. నెక్స్ట్ సండే సూపర్ చాట్ ఎప్పుడన్నా అలా పెట్టండి, చాలా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్ నాగేష్ బ్రదర్. ఇలా సూపర్ చాట్లు చేస్తాము. మనకి Q&A సెక్షన్స్ కూడా చేస్తున్నాను. మనకి ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఇదే పనిలో ఉన్నాను. ఇంకా మరెన్నో ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని నా యొక్క ప్రయత్నం. మీరందరూ మీ సపోర్ట్ని చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ రిలేషన్స్ కూడా చెప్పండి. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ గణేష్ గారు అండి. సార్, మై డాటర్ ఏజ్ 10 years, స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసుకోవాలా? ప్లీజ్ హెల్ప్ మీ ఆన్ దిస్ ఇష్యూ. గుడ్ క్వశ్చన్ అండి. 12 years వరకు పిల్లలకి టికెట్ లేదండి. మీతో పాటుగా మీ టికెట్తో వారిని ఫ్రీగానే అలో చేస్తారు. అప్ టు 12 years పిల్లల వరకు టికెట్ అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ శ్రీకాంత్ గారండి. మనకి లాకర్ ఫెసిలిటీస్ తిరుమలలో ఉందా? వాటి ప్లేసెస్ చెప్పండి అన్నారు. గుడ్ క్వశ్చన్ అండి. మీరు కానీ తిరుమలకి వస్తే లాకర్ ఫెసిలిటీస్ ఈజీగా దొరుకుతాయండి. మనకి PSC ఉందండి, పిలిగ్రిమ్ అమ్యూనిటీ సెంటర్స్ అని. అక్కడ మీకు 1, 2, 3 4 సెంటర్స్ ఉన్నాయి. వాటిల్లో లాకర్ ఫెసిలిటీ ఉంది. ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూమ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు. మీ లగేజ్ని లాకర్లో లాక్ చేసుకొని మీరు దర్శనంకి వెళ్ళొచ్చండి. మీకు ఈజీగా దొరుకుతాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది అడిగారండి. లావణ్య గారు అండ్ తేజ, నాగరాజ్, రాజు, అఖిల్ చాలామంది అడిగారండి. ఏం క్వశ్చన్ అంటే, జాబ్ నోటిఫికేషన్స్ ఉంటే చెప్పగలరా? గుడ్ క్వశ్చన్ అండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు. టీటీడీలో జాబ్ పొందాలంటే చాలా అదృష్టం ఉండాలని. ప్రజెంట్ టీటీడీలో నోటిఫికేషన్స్ ఏమీ లేవండి. మీకు ఏదైనా ఉంటే మన వీడియో ద్వారా ఈజీగా తెలియచేస్తాను. అదేవిధంగా మీరు డైలీ పేపర్ చూడండి, ప్రెస్ రిలీజ్ ఉంటుంది. అదేవిధంగా టీవీ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఏం ఓపెనింగ్స్ లేదు. ఉన్న వెంటనే మన వీడియో ద్వారా ఖచ్చితంగా మీకు అందరికంటే ముందుగా అందించే ప్రయత్నం చేస్తానండి. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీ అమూల్యమైన టైంని మన వీడియో కోసం వీక్షించినందుకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ని, మీ నుంచి వచ్చే క్వరీస్ని, కామెంట్స్ని పిక్ చేసి మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు క్లారిటీ ఇవ్వడమే నా యొక్క చిన్న ప్రయత్నం అండి. అదేవిధంగా మీ ద్వారా మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి, మీకు బాగా నచ్చిన వారికి షేర్ చేసి మన వీడియోకి సపోర్ట్ చేయండి. వారి ద్వారా కూడా మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుందండి. మన ఛానల్ చాలా సపోర్ట్గా తయారవుతుంది. అదేవిధంగా మీ సపోర్ట్ని ఎప్పటికీ ఇలాగే ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. చాలా చాలా థ్యాంక్స్. ఉంటానండి. జై గోవిందా.